శత్రువులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరములను గాక. ప్రసిద్ధి నొందిన రాజులను హతము చేసెను. ఆయన కృప నిరంతరములను గాక. అమోరీల రాజైన సీహోనును ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరములను గాక. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరములను గాక. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరములను గాక. తన సేవకుడైన ఇశ్రాయేలుకు దాని స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరములను గాక. మనం దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన కృప నిరంతరములను గాక. మన శత్రువుల చేతుల నుండి ఆయన మనం జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన కృప నిరంతరములను గాక. సమస్త జీవులకు ఆయన ఆహారం చేస్తున్నాడు. ఆయన కృప నిరంతరములను గాక. ఆకాశం నుండి దేవునికి కృతజ్ఞతలు చెల్లించు. ఆయన ప్రభావం నిరంతరం ఉండును గాక. దేవునికి స్తోత్రం. కూర్చోనండి. ఇంతవరకు పాటలు పాడి ప్రభు నామమును కనపరచుటకు నేను చెప్పుకుంటున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క మాటలు మనము జాగ్రత్తగా గమనించుకుందాం. అందరు కూర్చోనండి. దేవుడు జలదినముల నుండి మరి ఈ బలగలన దినము వరకు కాపాడండి. సర్వశక్తిమంతుడైన దేవునికి వేలాది స్తుతులు చెల్లించుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. పిల్లరా గమనించండి. ఈ సమయంలో దేవుని యొక్క మాటలు మనము జాగ్రత్తగా మనం గమనిద్దాం. ఈ సమయంలో దేవుని యొక్క మాటను బట్టి భక్తుడు ఒక మాట చదివిస్తూ ఉంటాడు. చూడండి, యోబు గ్రంథము ఆయన ఏమని చదివిస్తూ ఉన్నాడో మాటలు మనం జాగ్రత్తగా పరిచయం చేసుకుందాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము, యోబు గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ డేరా క్షేమమని, నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసి ఉండును. నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏది నీ పోయి ఉండదు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వేలాది స్తుతులు చెల్లించుకుంటున్నాం. యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థన చేస్తుండగా ఇంతవరకు నీ బిడ్డ పాటలు పాడి నీ నామంలో కనపరిచారు. మహిమ ఘనత నీకేదైనా. అలాగే చదవబడిన లేఖన భాగము నాకు మాకు మనందరికీ తెలియదు, మాట్లాడేది నేను కాదు, మీరని చెప్పి నమ్మిన కావున నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడతారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి మాట చదవండి. నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసి ఉండును. నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏది పోయి ఉండదు. ఈ మాటలు గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుని యందు నిలిచి ఉన్న ప్రతి బిడ్డ అనగా ప్రతి కుటుంబం ఒక సత్యాన్ని గుర్తించాలి. దేవుని నిలిచి ఉన్నది ఏ కుటుంబం అయినా లేక ఏ మనుషుడైనా ఒక సత్యాన్ని గుర్తించాలి. ఏమిటి ఆ సత్యము, ఏమిటి ఆ నిజము అని మనం గమనిస్తే దేవునిలో అనేకమైన విషయాలు మనకి ఎదురవుతూ ఉంటాయి. అది ఎలాంటి సందర్భాలైనా అవి కష్టతరమైనవి కావచ్చు, లేక అపాయకరమైనవి కావచ్చు, లేక పోయిన సందర్భాలైనా కావచ్చు. ఎందుకు ఇలా ఎదురవుతున్నాయి అనేది మనము ఎప్పుడైనా గమనించామా? గమనించు. మనకి త్వరగా అర్థమయ్యే విషయం ఏంటంటే,
నాకు ఎందుకు ఇలాగ జరిగింది అని మనం మాట్లాడుతూ ఉంటాం. నాకు ఎందుకు ఇలా జరిగింది అని మాట్లాడే ముందు ప్రకృతిలో జరిగేటువంటి కొన్ని సాదృశ్యాలు, అనగా ఒక చెట్టును లేక ఒక పక్షిని, వాటిని మనం సాదృశ్యంగా తీసుకుంటే మనకి అర్థమైపోయింది. ఎలా అని మీరు అంటారంటే, ఇప్పుడు ఒక చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టు ఒక టైంలో దాని ఆకులన్నీ రాసేస్తుంది. దాని ఆకులన్నీ రాసేస్తుంది. రాలిపోయినప్పుడు చెట్టు ఎలా కనిపించింది? రాలిపోయినప్పుడు ఆ చెట్టు ఎలా కనిపించింది? రాలిపోయినప్పుడు ఆ చెట్టు ఎలా కనిపించింది అంటే, మూడు మారిపోయింది, దాని నుండి ఏమి ప్రయోజనం లేదు, పనికి రాదు అని అనుకుంటాం. అంటే ఇది చచ్చిపోయిద్దేమో అనుకుంటాం. కొన్ని దినములైన తర్వాత మళ్ళీ ఏం చేసింది? అది చిగురించింది. చిగురించినప్పుడు తన యొక్క స్వరూపాన్ని చూడండి, అనగా తన రూపాన్ని చూడండి. చిగురించినప్పుడు ఎంత అందంగా ఉండిద్దంటే, ఎంత ఆకర్షణీయంగా ఉండిద్దంటే, చూడగానే చూడముచ్చటగా ఉండేది. అవునా కదా? అవునా? అయితే అది మళ్ళా పూర్వ వైభవం దానికి వచ్చేస్తుంది. మరలా ఒక సమయం వచ్చినప్పుడు ఆ ఆకులు వదిలేస్తుంది, మరలా కొంత మూడుబరతనాన్ని భరించి మరలా చిగురిస్తూ ఉంటారు. ఇది చెట్టు యొక్క నిదర్శనం. ఇదంతా ఎందుకు అని ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? అదేంటి, దాని ఆకు అలా ఉండొచ్చు కదా, నిండిపోవడం ఎందుకు, వదిలేయడం ఎందుకు, మూడు పారిపోవడం ఎందుకు, మరలా చిగురించడం ఎందుకు, మరలా చిగురించడం ఎందుకు అని అంటారా? చెప్పండి, అలా అంటారా? ఎందుకు మూడు మారిపోతుంది? అది ఎందుకు చిగురిస్తుంది? అది దీని నుండి మనకేమర్థమైంది? బహుశా మీకేమర్థమైంది చెప్పండి, మీకేమర్థమని చెప్పండి. దీని నుండి మీకేమర్థమైంది? దాని ఆకులు వదిలేసినప్పుడు కానీ, అది ఎండిపోయినప్పుడు కానీ, మరలా చిగురించినప్పుడు కానీ, మరలా ఆకులు వచ్చినప్పుడు కానీ, ఆ చెట్టుని చూసినప్పుడు మీకేమని అర్థమైందా? మీకేమని అర్థమైందా? కొన్ని వాక్యాలు పెట్టన్నా ఏమని అర్థమైంది చెప్పండి. ఈ వాక్యం పెట్టి మీకు ఏమర్థమైంది? నీ డేరా క్షేమ నివాసం అని నీకు తెలిసి ఉండును, నీ ఇంటి వస్తువులు నీవు లెక్క చూడగా ఏది పోయి ఉండలేదు. పోవాలా, పోకూడదు అంటున్నాడా? పోవాలని మాట్లాడుతున్నాడా, పోకూడదని మాట్లాడుతున్నాడా? సరే, ఇప్పుడు చూద్దాం. క్రైస్తవ జీవితంలో అనేక పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఆ పరిస్థితులు ఏంటంటే, కొన్ని ఆకుల్లా రాలిపోయే పరిస్థితులు ఎదురవుతాయి మనకి. అవునా? కొన్ని ఆకుల్లా రాలిపోయే పరిస్థితులు ఎదురవుతాయి. ఆ తర్వాత కొన్ని పరిస్థితుల్లో మూడు పారిపోయిన పరిస్థితులు ఎదురవుతాయి. మరి ఆకాంత రాలిపోతే మూడు పారిపోవడం తప్పేముండదు కదా. మూడు పారిపోయిన పరిస్థితులు ఎదురవుతాయి. మళ్ళా ఏదో కొంత ఊరట, ఆ చిగురించిన పరిస్థితులు కనపడతాయి. మళ్ళా యథావిధిగా ఆకులు వద్ద చెట్టు ఎలా పచ్చగా ఉండిద్దు, నిండుగా ఉండిద్దు, మళ్ళా కనిపించింది. ఇది క్రైస్తవ జీవితంలో కూడా ఒక భాగమే. ఎందుకో ఇప్పుడు పరిశీలించండి, ఎందుకో పరిశీలించండి. మొక్క వేసినప్పుడు మొదట ఉన్న ఆకులు అది వృక్షమైనప్పుడు ఉంటాయా? ఉంటాయా? మొక్క వేసినప్పుడు ఉన్న ఆకులు వృక్షమైనప్పుడు, అనగా పెద్ద చెట్టు ఉన్నప్పుడు ఆ ఆకులు ఉంటాయా? చెప్పండి, ఉంటాయి ఉండవా? ఉండవు. పోనీ అదే ఆకులు ఉన్నాయి అనుకోండి, మొదట చెట్టుగా దాన్ని వేసినప్పుడు, మొక్కగా వేసినప్పుడు ఆకులే దానికి ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు అది వృక్షం అయ్యిద్దా అవదా?
వృక్షం అవ్వదు, ఇక అలాగే ఉండిపోయింది. అంటే ఇప్పుడు నీవు అలాగే ఉండిపోవాలని కోరుకుంటున్నావా లేక వృక్షం అవ్వాలని కోరుకుంటున్నావా? ఇప్పుడు ఆలోచించండి. అలాగే ఉండాలని కోరుకుంటున్నారా? నీవు వృక్షముగా మారాలని కోరుకుంటున్నావా? దేవుడు అంటున్నాడు, మీరు బహుగా ఫలించుట నా తండ్రి మహిమపరచబడుతున్నాడు అని అంటాడు. అంటే మనము ఫలించేటువంటి వారిగా ఉండాలి, వృద్ధి అయ్యేవారిగా ఉండాలి. దేవుని యొక్క ప్రణాళిక. వృద్ధి అవ్వాలంటే, ఫలించాలంటే కొన్ని వదిలిపెట్టేసుకోవాలంట, కొంత మోడుతనం భరించాలంట, చిగురు వచ్చేంత వరకు ఓపిక పెట్టాలంట. ఆ చిగురులో ఉన్న ఆనందము మరలా యథావిధిగా వచ్చినండి ఆ ఆకులు పచ్చదనము నీకెలాగైతే సంతోషాన్ని కలగజేస్తున్నావో ఆకులు వదిలేసినప్పుడు తర్వాత మూడు బారిన స్థితి కూడా అలాంటిదే అని మనము గమనించాలని దేవుని యొక్క మాట తెలియజేస్తున్నాడు. అది ఇక్కడ ఏదో పోతుందంట, పోబట్టే కదా లెక్క చూడాల్సి వచ్చింది. అవునా? ఇప్పుడు మీరు ఆటకి వెళ్ళినప్పుడు 4 కానీ 3 కానీ ఒక మూటలు వేసి వెళ్తున్నారు. కొంత వల్ల ఒక మూటలు కట్టి అంతేనా, మూటలు పట్టి 4 మూటలు 3 మూటలు పట్టుకు వెళ్తున్నారు. నేను ఎన్ని మూటలు పట్టుకెళ్ళాను? 3 మూటలు పట్టుకెళ్ళాను. 3 మూటలు పట్టుకెళ్ళి ఇతను వడ వేసిన తర్వాత అది లాగిన తర్వాత 2 మూటలు వచ్చింది అనుకోండి, లెక్క చూసుకోవడా? ఆ 2 మూటలు వచ్చిందేంటి అంటే మూటల లెక్క చూసుకుంటా వాళ్ళ లెక్క చూసుకుంటాడా? చెప్పండి, మూటల లెక్క చూసుకుంటాడా వాళ్ళ లెక్క చూసుకుంటాడా? ఎక్కడ వాళ్ళ పోయింది, ఏ పరిస్థితుల్లో వాళ్ళ కనపడలేదు అని వాళ్ళ లెక్క వేయడం ప్రారంభిస్తారు. 3 మూటల కదా నేను ఇచ్చింది, 2 మూటలు వచ్చింది ఏంటి అని లెక్క వేసుకుంటాడు. లెక్క సరిపోయింది అనుకోండి, అది 3 మూటలు కట్టవచ్చు, 2 మూటలు కట్టేనేదా అని ఆలోచన చేస్తాడు. 3 మూటలు కట్టే 2 మూటలు రాదు కదా, ఎక్కువైపోయింది కదా. కూర్చోరుగా. కనుక ప్రియులారా, లెక్క చూసినప్పుడు తెలిసిపోయింది అన్నమాట. కానీ లెక్క చూసుకుంటున్నాడు. లెక్క చూసుకుంటే ఒకవేళ పోయిందని దిగులు పడుతూ ఉంటే ప్రయోజనమా? ఏమో ఎందుకు పోయింది నీకు తెలుసా? పోవడం నీకు తెలుసా? చెరిగి ఆకులు పోయాయి, రాల్చేసింది, నీకు తెలుసా ఎందుకు రాల్చేసిందో? ఎందుకు రాలిపోయి నీకు తెలుసా అంటే తెలియదు. ఎందుకు రాల్సిన ఆకులు ఇంకా ఆకులతో తన పని లేదు. ఆ ఆకులతో ఎంతవరకు ఎదగాలో ఎదిగింది అది. ఆ ఆకుల వలన ఎంత బలం పొందగలిగింది. ఆ ఆకులతో ఎంతవరకు అది జీవాన్ని సంపాదించుకుంది. ఇక మళ్ళా దానికి నూతన బలము కావాలి, మరలా పెరిగే విధానము కావాలి, మరలా అది యథావిధిగా శక్తిని సంపాదించుకోవాలి. అందుకని అవసరం లేని ఆకులు వదిలేస్తుందండి. పక్షిరాజు కూడా అంతే. దాని గురించి బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాశాడు. చదవండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదివితే అక్కడ మాట రాయబడి ఉంటుంది. 40వ అధ్యాయము 31వ వచనం, యెహోవా కొరకు ఎదురు చూసేటండి వారు నూతన బలం పొందుకుంటారు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుతారు, చెమ్మచిల్లకుండా నడిచిపోతారు. దేవునికి స్తోత్రం.
ఈ విధముగా ఉంటారని యెషయా అనే భక్తుల ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇది కేవలం దేవుని కొరకు ఎదురు చూసేవారే. ఇది కేవలము దేవుని గురించి అవగాహన ఉన్నట్టు వారే. ఏమంటే యెహోవా కొరకు ఎదురు చూసేవారు అన్నాడు. అంటే ఇంకెవరి కొరకు ఎదురు చూసేవారు ఉన్నారా అంటే ఉండబెట్టే కదా అమ్మ చెప్పాడు. ఏమంటే యెహోవా కొరకు కాకుండా దేని కొరకు ఎదురు చూసేవారు ఉన్నారంటే ఉన్నారు. ఈ లోకంలో రకరకాలుగా ఉన్నారు. కానీ దేవుని తప్ప ఇంక దేని కొరకు నువ్వు ఎదురు చూసినా నీ జీవితము ఈ లోకమనే కాలగర్భంలో గతించిపోవడమే తప్ప ఇక దేనికి పనికిరావు నువ్వు. అందుకే దేవుని కొరకు ఎదురు చూసేవారు అన్నాడు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారంట. నూతన బలం అంటే ఏంటి? నూతన బలం అంటే ఏంటి? తనకు ఆల్రెడీ బలం ఉంది కదా, మరి నూతన బలం ఏమిటి? ఆ చెట్టుకున్న ఆకులను రాలిపోయిన తర్వాత మోడి పడిపోయిన తర్వాత మరో నూతన బలం ఏమిటి? చిగురు వస్తుంది. చిగురు వచ్చినప్పుడు అర్థమైతే ఈ చెట్టు చచ్చిపోలేదు, బతికే ఉంది, కానీ ఆకులను వదిలేసింది. మళ్ళీ ఆ చిగురు వచ్చినప్పుడు ఎంత చక్కగా కనబడుతుందంటే అది ఒక తెలియని యొక్క తేజస్సు కనబడుతుంది అందులో నుంచి. ఏమండి చూడ చక్కని యొక్క విధానం రూపం కనబడుతూ ఉంటది. కనుక దేవుడు కూడా అలా చేయాలనుకుంటున్నాడు. అలా చేయాలనుకున్నప్పుడు నీకు అర్థం కావడం లేదు. అది ఎందుకు పోయి ఆకులు ఎందుకు రాలిపోయి అని ఆలోచించుకుంటూ ఉంటావు. కానీ ఒక పెద్దవాళ్ళు చెప్పిన ఒక సామెత, కుదిరితే ఏం చేయాలంట? పరిగెట్టాలంట, లేకపోతే నడుచుకుంటూ పోవాలంట. అంతేగాని కూర్చున్న చోట ఉండిపోకూడదంట. కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడుచుకుంటూ వెళ్ళిపో. అంతేగాని ఆ కూర్చున్న చోట ఉండకూడదు. దీని అర్థం ఏమిటి? దీని అర్థం ఏంటి? ఏదైనా ఒక సమస్య జరిగిందంటే ఆ జరిగిన సమస్యను వదిలేసి గడిచిన సమయాన్ని, గడవలసిన సమయాన్ని గుర్తించాలంట. గడిచిన సమయాన్ని వదిలేసి గడవలసిన సమయాన్ని గుర్తించాలంట. చాలా మంది రకరకాల ఉపమానం చెప్పారు. ఆ ఉపమానంలో ఒక భాగం ఏంటంటే రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. 24 గంటలు అంటే ఎన్ని సెకండ్లు? 24 గంటలు ఎన్ని సెకండ్లు? 86,460 నిమిషాలు గంటకి. లెక్క పెట్టండి. లెక్క 3,600 సెకండ్కి, గంటకి 24. ఇప్పుడు లెక్కించండి త్వరగా. ఇంకా 86,400. నేను చెప్పాను, నేను చెప్పింది అదే కదా, 86,400 సెకండ్లు. అంతేనా? అందుకు ఒక ఆయన యువకుమని చెప్పాడంటే బ్యాంక్ వెళ్ళి ఒక అతను 86,400 డబ్బులు డ్రా చేసాడంట. 86,400 రూపాయలు డ్రా చేశాడంట. తెస్తా ఉండగా దొంగ ఏం చేయాలంటే 430 జోలు పెట్టుకున్నాడు, 86,000 ఏమో కింద జోలు పెట్టుకున్నాడు. ఈ దొంగ ఏం చేశాడు? 400 పట్టుకెళ్ళిపోయాడు. 400 పట్టుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేశాడంటే ఈ 400 కొరకు పరిగెట్టడం ప్రారంభించాడు. 400 ఎక్కువ, 86,000 ఎక్కువ కదా. ఈ దొంగ ఈ 400 కొరకు పరిగెత్తి దొరకపోతే చివరికి వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాడు. అయ్యా నేను డబ్బులు డ్రా చేస్తున్నాను, నేను డ్రా చేస్తా ఉంటే ఇలాగా 86,400 నేను డబ్బులు డ్రా చేశాను, నేను మరి 86,000 10 జోలు పెట్టుకున్నాను, 400 జోలు పెట్టుకున్నాను. ఆ మాత్రం దొంగ వచ్చి ఈ 400 ఎత్తుకెళ్ళిపోయాడు. నేను చాలా ట్రై చేశాను, నేను వెతికాను, తిరిగాను, కానీ దొరకలేదు. మరి ఆ వ్యక్తిని కనిపెట్టి ఆ 400 ఇచ్చి నాకు ఇప్పించని చెప్పేసి కన్వర్ట్ చేశాడు.
చూడండి. ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? ఏమర్థమవుతుంది? నిమిషానికి ఎన్ని సెకండ్లు? 60 సెకండ్లు. అంతేనా? నిమిషానికి ఎన్ని సెకండ్లు? అంటే ఇప్పుడు ఈ 400 గురించి 86,000 ఏమవుతున్నవి? ఈ 400 గురించి 86,000 చెప్పవుతున్నవి లేదా? ఇబ్బంది పడుతున్నాయి లేదా? అవునే కదా? అంటే ఇప్పుడు ఆ 400 సెకండ్లలో జరిగిన సమస్యను ఎన్ని నిమిషాలు? 5 నిమిషాలా? 6 నిమిషాలా? అంతేనా? 6 నిమిషాలు 40 సెకండ్లు. ఒకవేళ 6 నిమిషాలు, ఒక 5 నిమిషాల్లో ఒక సంభవం, ఏదో ఒక సంఘటన జరిగింది మన జీవితంలో. ఏదో ఒక సంఘటన జరిగింది, ఏదో ఒక విషయం జరిగింది. ఏదో ఘర్షణ, లేకపోతే ఎవరితో తగాదో, లేకపోతే ఎవరితోనైనా మాట ఏదో ఒక సమస్య జరిగింది. ఒక 5 నిమిషాలు, లేక ఒక 10 నిమిషాలు. ఏమండి? ఈ 5-10 నిమిషాలు జరిగిన విషయం అంతా మనం రోజంతా ఆలోచన చేస్తూ ఉంటామా? అవునే కదా? ఓడని అన్నాడే, అవునని అన్నది, ఇది చేసింది, ఇది పట్టుకెళ్ళిపోయింది, నన్ను తిట్టింది, నన్ను కొట్టాడు. అంటే ఒక్క 5 నిమిషాల్లో జరిగిందంటే ఆ విషయం వచ్చి నువ్వు రోజంతా దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటే ఇప్పుడు ఈ 400 సెకండ్లు ఎక్కువ, లేకపోతే 86,000 సెకండ్లు ఎక్కువ? దీనివల్ల ఏమైపోతుంది? దీనివల్ల ఏం జరుగుతుంది? నీకేమైనా లాభమా? పోనీ జరిగిపోయిన విషయాలు లెక్క పెట్టుకుంటా ఉంటే, ఆ పడిపోయిన ఆకుల గురించి చెట్టు ఆలోచిస్తా ఉంటే చెట్టుకి ఏమైనా ప్రయోజనమా? అందుకనే చెప్పాడు, కుదిరితే పరిగెట్టు. అంటే అర్థం ఏంటి? త్వరగా మర్చిపో. ఒకవేళ మర్చిపోయే పరిస్థితులు ఉంటే స్లోగా మర్చిపో, ఇంక దాన్ని వదిలే. దానివల్ల నీకేమి రాదు, దానివల్ల ఏమైనా ప్రయోజనం కాలేదు. అందుకే మాట్లాడుతున్నాయి ఏమని? లెక్క చూసినప్పుడు ఏదియు తక్కువ కాదు. పోయిందని అనుకుంటున్నాం, పోవాలి, ఆకు రాలిపోవాలి. అది వచ్చింది, గాయపరిచింది. ఏమండి? అది వచ్చింది, గాయపరిచింది. గాయపరిచిన తర్వాత ఆ గాయపడి గురించి మీరు ఆలోచన చేస్తున్నాడు అనుకోండి, ఇక ముందు జరగవలసిన విషయం అని మనకు అర్థమవుతుంది. అందుకనే భక్తులు ఏమని చెప్తున్నాడు అని అంటే, నీ డేర క్షేమ నివాసం అని నీకు తెలుసు ఉండదు. నీకు తెలుసు ఈ సమయంలో, ఈ కొద్దిపాటి సమయంలో జరిగిన విషయం గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ సంతోషకరమైన దినములలో జరిగిన విషయం గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? నీకు తెలుసు, నువ్వు ఆలోచించవు. మేలు జరిగిన సందర్భంలో జరిగిన విషయం గురించి ఆలోచిస్తున్నావా? నీకు తెలుసు, నువ్వు ఆలోచించవు. లేక ఊహలకు అందరి విషయాలు దేవుడిని పట్ల జరిగించాడు, ఆలోచించావా? నువ్వు ఆలోచించవు. నువ్వు కానీ ఆ కొద్దిపాటి సమయంలోనే ఎవరైనా మన ముందు నిలబడి ఒక మాట కాని మాట మాట్లాడాడంటే, లేక ఒక వ్యక్తి కాని పని చేశాడంటే, లేక ఒక వ్యక్తి తను కావాలని ఆలోచించాడంటే, ప్రియులారా నీవు ఈ 86,000 సెకండ్ల గురించి ఆలోచించి ప్రారంభిస్తానే ఉంటావు. అంటే దినవల్ల ఏమైపోతుంది? అదే ఆలోచన దేవుడికి మేలు చేసిన సృష్టిని ఆలోచిస్తే, అదే ఆలోచన దేవుడు నిన్ను కాపాడిన విషయం గురించి ఆలోచిస్తే, అదే ఆలోచన నిన్ను బాగు చేసిన విషయం గురించి నువ్వు ఆలోచిస్తే మేలే కదా? కానీ ఆలోచించవు కదా నువ్వు. యోబు గారు ఆలోచిస్తున్నాడు, కానీ ఏది తక్కువ కాదు. ఒక సమయాన దావీదు గారు తన పనులను ముగించుకొని ఇంటికి వచ్చేసరికి ఏం జరిగిందంటే, తన భార్యలు గాని, తన పిల్లలు గాని, తన కుటుంబం గాని ఏది కనపడలేదు. అంటే ఏం జరిగింది? ఆ సమయంలో ప్రియులారా తనకున్న యవదాస్తల్లా దోసుకెళ్ళిపోయారు. తెలిసిన వాక్యమే కదా, చదవండి. సమూయేలు గ్రంథము 1వ సమూయేలు గ్రంథము
ఏ విధంగా తెలియజేస్తున్నాడో చూడండి. అక్కడ జరిగిన సంఘటన గురించి మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడిన విషయాలు చూస్తే చాలా ఆశ్చర్యం కలిగింది. అరే ఎందుకు పోయింది మరి అని మనము ఆలోచన చేసుకుంటూ ఉంటాం. చూడండి, 1వ సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము, 1వ సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుదాం. దావీదును అతని జనులను 3వ దినమందు చిక్లగునకును వచ్చిరి. అంతలో అమాలేకులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దాన్ని తగలబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడవారందరినీ చెరబెట్టుకొని చంపక వారు తీసుకొని వెళ్ళిపోయింది. దావీదును అతని జనులను పట్టణములకు వచ్చి అది కాల్చబడి ఉంటాయి తమ భార్యను కుమార్తెలను చెరలోని కోల్పోబడి చూసి ఇక ఏడ్చినకు శక్తి లేకపోవునంతగా బిగ్గరగా ఏడటం ప్రారంభించారు. ఇంకేం చేస్తారు? ఇంకా ఏం చేయలేరు కదా, అంతా పోయింది కదా, ఏడటం ప్రారంభించారు. చాలా మంది ఏమంటారంటే ఈ ఈడు వల్ల జరిగినంతనా ప్రారంభం నుంచి ముగింపు వరకు వీడు ఇళ్లలో ఉండేవాడు కాదు, కుటుంబంలో ఉండేవాడు కాదు, తల్లిదండ్రుల మాట ఉండేవాడు కాదు, అడవులో ఉండేవాడు, ఆ గొర్రెలను తీసుకెళ్లిపోయి అక్కడ మేపుకునేవాడు. లాభం లేదు, రాళ్ళను చంపేద్దామని కొందరు, ఆ రాళ్ళను కూడా చంపేద్దామని కొందరు. పోయిందొక బాధ, పిలవలేదు, ఎవరి అక్కడ భార్య కనపడలేదు, ఎవరి యమదాసి కనపడలేదు. ఈ బాధలో తనుంటే తనతో ఉన్నవారు ఏమన్నారంటే ఇక కొట్టి చంపేద్దామని ప్లాన్ వేసుకుంటున్నారు. ఏమండి, జరిగిన ఒక విషయం గురించి అతను బాధపడుతూ ఉంటే తనతో ఉన్నవారు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే ఇంక తట్టుకొని ఎలా ఆలోచించండి. కానీ అతడంట లేఖనము ప్రకారముగా ధైర్యం తెచ్చుకున్నాడంటే దేవుని పక్షాన్ని. చూడండి 7వ వచనం, 6 చదవండి. దావీదు మిక్కిలి దుఃఖింపబడెను మరియు తమ తమ కుమారులను బట్టి జనులందరికీ ప్రాణం తీసుకున్నందున రాళ్ళను దావీదును చంపినమని రెండుని వారు చెప్పుకొనుచుండగా దావీదు తమ దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు పోయింది? పోవడం దేవుని చిత్తమా? పోయి మరణానికి రావడం దేవుని చిత్తమా అని గ్రహించుకున్నట్టు వాడు కాబట్టి దావీదు గారు దేవుని నామం పేరు ధైర్యం తెచ్చుకున్నాడు. అర్థమవుతుందా? ఏదైనా ఒక సమస్య జరిగినప్పుడు, ఏదైనా ఒక పరిస్థితి ఎదురైనప్పుడు ఏమండి నువ్వు దేవుని నామమును బట్టి ధైర్యం తెచ్చుకోవాలంట. మనం ధైర్యం తెచ్చుకుంటాం, అలాగే కూలబడిపోతాం కింద. మనం ధైర్యం తెచ్చుకున్న వారుగా మనకు కనపడం, మన పరిస్థితి ఏమైపోతుంది కూడా మనకు అర్థం కాదు. ఆలోచించండి. కానీ దావీదు గారు అయితే దేవుని పేడ ధైర్యం తెచ్చుకున్నాడు. ఆ పిల్లల్ని సరి కూర్చోబెట్టుకున్నామా? ఎందుకు అలా బయటిస్తున్నారు? వాళ్ళ వాక్యం అర్థం ఉండేవారు, చరికి ఎన్నెవరు. అందుకని ఎవరి పిల్లలు ముందు కూర్చోబెట్టుకొని వీణైనా చెయ్యండి. ఇప్పుడు ఇవ్వలేదు అనుకోండి, తర్వాత ఎంత మొక్క ఉన్నది మానయ్య కూడా మొగదు. మనం వింటున్నాం కదా, మనకు ముందు వాక్యాలు వినండి అని చెప్పేసి మన ముందు కూర్చోబెట్టి వినిపించబడ. వినకపోతే వినేలాగా రెండు తగిలించి వినిపించండి. గమనించండి. ఇప్పుడు దావీదు గారు ధైర్యం తెచ్చుకున్నాడు, ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రార్థించి అడుగుతున్నాడు, ప్రభా మరి జరిగిన విషయం ఏంటి నీకు తెలిసే ఉన్నది, నీకు మరుగైపోలేదు, ఇప్పుడు నేను ఏం చేయమన్నా ప్రభు అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు మరి నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు, ఎలా వెళ్ళాలో నాకు తెలియదు, ఏం చేయాలో నాకు తెలియదు అని చెప్పేసి నేను ఉన్నాను.
నన్ను ఏం చేయమంటావు చెప్పి అనేసి దావీదు గారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమని చెప్పాడంటే, నువ్వు బయలుదేరు, నీ జనులకి చూసుకుంటావు అని చెప్పేసి అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఎలా సాధ్యమా? ఎవరో తెలియదు, ఎటులేదో తెలియదు, ఎక్కడికో తెలియదు. ఇప్పుడు సాధ్యమా? దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళు అని చెప్పేసి అన్నాడు. ఎప్పుడైతే దావీదు గారు దేవుని నామం మీద ప్రార్థన చేయడం ప్రారంభించాడో, ఆ ఎల్లేడంటే వారిలోని అమాయకులను ఒకటి దేవుడు గాయపరిచాడు. వాడు బలహీనమయ్యాడు. బలహీనమైన వాడు వదిలేసి వెళ్ళిపోయాడు. వీడు వెళుతూ ఉండగా దారిలో వాడు దొరికాడు, కనబడ్డాడు. వాడిని తట్టి లేపారు. చూస్తే ఇంకేముంది, అమ్మో నా తెలుగు దగ్గర నుంచి శత్రువు దొరికాడు, నేను ఏంటి ఆ పరిస్థితి అని చెప్పేసి తన యొక్క ఆలోచనలు ప్రారంభించారు. అరే బాబు, నువ్వు ఎవరు, ఎందుకు ఇలా ఉన్నావు, నువ్వు ఏంటి పరిస్థితి అని చెప్పానంటే, వాడు అంటున్నాడు, అయ్యా నేను ఇది పరిస్థితి, నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను, నేను ఏ స్థితిలో ఉన్నానో నాకే అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను నేను. అయితే నాకు చిన్న సహాయం చేస్తావా అని అడిగారు. ఏంటయ్యా అంటే, ఇటు నుంచి ఎవరన్నా వెళ్ళారా మరి జర్నీ విషయం అని చెప్పి దావీదు గారు అన్నాడు. అప్పుడు ఎప్పుడైతే అన్నాడో, నన్ను సంపనని ప్రమాణం చేస్తే, నాకు హాని చేయనని చెప్పి నాకు మాట ఇస్తే నేను చెప్తానన్నాడు. నేను చంపను, నీకు హాని చేయను, ఏంటో విషయం చెప్పమని అన్నాడు. వెంటనే వాడు అన్నాడు, వారిలో నేను ఒక్కడన్నాడు. దేవునికి స్తోత్రం. వారిలో నేను ఒక్కడని, నేను గాయపరచబడ్డానని, బలహీనపరచబడ్డానని వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఏమండి, నన్ను వారు వదిలేసి వెళ్ళిపోయారు. మీరు మాకు దారి చూపిస్తావా? చూపిస్తాను. ఏమండి, ఇప్పుడు ఎవరి నుంచి ఎవరికి దారి చూపించి ఆలోచించండి. తనకి ఎవరి వల్ల అయితే హాని జరుగునని చెప్పేసి ఆలోచించాడు, తనకి ఎవరి వల్ల అయితే నష్టపోయానని తలంచాడు, వారి ద్వారానే దేవుడు ఏం చేశాడు, దారిని దొరికే విధముగా చూపించే విధంగా ఒక మనిషిని ఏర్పాటు చేశాడు వారిలో నుంచే. దేవునికి స్తోత్రం. చూసారా? అప్పుడు దావీదు గారు వారిని తరిమి వారిని పట్టుకొని తన కుటుంబానికి వచ్చుకున్నాడు. పోయిందా? పోయిందా? పోవడం దేవుని చిత్తమైతే దేవుణ్ణి కనపరచాలి, లేదు రావడం దేవుని చిత్తమైతే దేవుణ్ణి కనపరచాలి. చూద్దామా? చూడండి, యోబు గ్రంథము 1వ అధ్యాయము, యోబు గ్రంథం 1వ అధ్యాయము, యోబు గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనము నుండి, అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగి ఉండేది. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడగాడులను కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. చూడండి, 1వ అధ్యాయము 21వ వచనాన్ని కూడా, నేను నా తలగర్భముల నుండి దిగంబరనై వచ్చి తిని దిగంబరనై తిరిగి వెళతాను. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఇచ్చింది ఎవరంట? ఇచ్చింది ఎవరంట? ఇచ్చినోడు తీసుకున్నాడు. నాకు ఎందుకు, ఇది నేను తేలేదు. ఆయన ఇచ్చాడు. 7 కుమారులు ఇచ్చాడు నాకు. ఆయన 3 కుమార్తెలు ఇచ్చాడు నాకు. 7,000 గొర్రెలు ఇచ్చాడు, 3,000 ఒంటెలు ఇచ్చాడు, 1000 జతల ఎడ్లు ఇచ్చాడు, 1000 ఆడగాడులు, బహుమంది పనివాళ్ళు ఇచ్చాడు దేవుడు నాకు. ఇవన్నీ పోయాయి. 7 కుమారులు చనిపోయారు, 3 కుమార్తెలు చనిపోయారు. అర్థమవుతుందా? 7 కుమారులు చనిపోయారు, 3 కుమార్తెలు చనిపోయారు, 7,000 గొర్రెలు పోయాయి, 3,000 ఒంటెలు పోయాయి, 1000 జతల ఎడ్లు పోయాయి, 1000 ఆడగాడులు పోయాయి, అన్ని పోయాయి. అదేంటి ఇన్ని పోయినా సరే అది ఎలా ఉండగలిగాడు అని మనం ఆలోచన చేస్తే మన ఆలోచన కూడా అందదు. అవునా కదా? ఏమంటే 7 కుమారులు చనిపోయారు, ఒకరిద్దరు కాదు, 3 కుమార్తెలు చనిపోయారు. మన కుటుంబంలో ఎవరైనా చనిపోయారంటే ఇక మనకి దుఃఖం ఆగదు, ఓడవలేము కూడా. మనం ఎందుకు జరిగింది, దేనికి జరిగింది, ఎందుకు ఇలాగ అయిపోయింది. కొందరైతే నువ్వు దేవుడు నమ్ముకుని తెచ్చిపోయాడమ్మా నీ బిడ్డ అని మాట్లాడుతూ ఉంటారు. ఇంకేముంది, ఎవరో వచ్చి నొక్కేసాను అంటారు. నువ్వు ముందు ఆరాధించేవారు ఈ దేవతలో, ఈ దేవత వచ్చి నొక్కేశారు.
ఇప్పుడు యోబు గారి కుమారులు 7 కుమారులు చనిపోయారు. ఎవరు నొక్కేశారంటారు వచ్చి? ఏమండి, మనకు అర్థం అవ్వదు, మన ఆలోచన మనకు అర్థం అవ్వదు. ఎవరో చెప్పిన మాటకి మనం ఇంకా ఆ మాటకి లోబడిపోతూ ఉంటాం మనం. కానీ దైవిక మీద పరిచయం చేస్తే యోబు గారికి దేవుడు ఇచ్చాడు, మరలా తీసుకున్నాడు అని యోబు గారు అంటున్నాడు. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామమునకు స్తుతి మహిమ కలిగిన గాక అంటున్నాడు. అని ఏమంటాడు తెలుసా? ఏమంటాడు? 21వ వచనంలో ఏమంటున్నాడు? నేను చూసారా ఏమంటున్నాడు? నా తల్లి గర్భములో నుండి దిగంబరగా వచ్చాను, నేను దిగంబరగా పోతాను. నేను ఈ మధ్యలో వచ్చిందల్లా ఇచ్చిందల్లా దేవుడే. ఇవ్వడం ఆయనే, తీసుకోవడం కూడా ఆయనే. అంటే నువ్వు తేలేదు, నువ్వు పట్టుకెళ్ళవు. ఎందుకు నీకు ఆరాటము? నువ్వు తేలేదు, నువ్వు పట్టుకెళ్ళవు, ఎందుకు నీకు ఆరాటం? ఏమండి, అందుకే మాట్లాడుతున్నాడు. ఏమనంటే ఏది కూడా తక్కువ రాలేదు. ఎలాగొచ్చిందో, ఏ విధంగా పోతుందో నీకు తెలియదు, రావడం నీకు తెలియదు, పోవడం కూడా నీకు తెలియదు. అంటే ఒక విషయం ఏం చెప్తున్నాడంటే ప్రియులారా, నువ్వు ఎలా తల్లి గర్భంలో వచ్చావో అలాగే నువ్వు పోతావని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఈ విషయాలు మనం గమనించినప్పుడు, ఈ మాటలు మనం గమనించినప్పుడు ప్రియులారా, అంటే ఇప్పుడు పోవడమైనా రావడమైన దేవుని చిత్తమే. కాబట్టి ఈ రెండింటి వలన నీకేం కలుగుతున్నది? సరే, యోబు గారికి వచ్చింది, పోయింది, అంతా పోయింది, అయినా అతడు దేవుడు చూపిస్తానే ఉన్నాడు. ఏమండి, సరే ఎందుకు పోయింది, ఎందుకు వచ్చిందో మనకు తెలియదు. కానీ లాస్ట్ ఆయన చెప్పిన మాటల్లో చూడండి ఏమని తెలియజేస్తున్నాడు. దేవుడు మరలా అతనికి ఏం చేశాడంట? 42వ అధ్యాయము 42వ అధ్యాయము మీరు చదివితే అర్థమవుతుంది. 42వ అధ్యాయం 11వ వచనం నుంచి చదవండి. అంతకుముందు పరిచయులైన అతనితో కూడా అతని ఇంట అన్నపానం పుచ్చుకొని బాధను కూర్చి అతను దుఃఖించు అతను ఓదార్చరి. ఇదియుగాక ఒక్కొక్కడు ఒక వరహాను ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతను తెచ్చి ఇచ్చేది. యెహోవా యోబును మొదట ఆశీర్వాదించిన దానికంటే మరి అధికముగా అతను ఆశీర్వదించాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చదువు. అతనికి 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలు, 1000 జతల ఎడ్లు, 1000 ఆడగాడు. ముందెంత? ముందు ఎన్ని గొర్రెలు? 7,000. ఇప్పుడు ఎన్ని? 14. అవునా? ముందు 7,000, ఇప్పుడు 14. ముందు ఒంటెలన్నీ 3,000, ఇప్పుడు ఎన్ని? 6,000. ముందు ఎన్ని జతల ఎడ్లు? 500 జతల ఎడ్లు, ఇప్పుడు ఎన్ని? 1000 జతల ఎడ్లు. ముందు ఎన్ని ఆడగాడుదలు? 500, ఇప్పుడు ఎన్ని? 1000. అంతేనా? అవునా? నువ్వు పిల్లగాడిగా ఉన్నప్పుడు నీకు ఎంత అన్నం పెడతారు? అంత గిన్నెలో పెడతారు. పెద్దోడు అయిన తర్వాత అంత గిన్నెలో పెడితే, నువ్వు పెద్దోడు అయిన తర్వాత అంత గిన్నెలోనే పెడితే ఏదో కొంగకి ప్లేట్లో పాయసం పోసిండి అవుతుంది. అంతేనా? నక్కక లేకపోతే వర్షంలో ఆహారం పెట్టిండి అవుతుంది. దీని మూత అందుకోరదు, దీని నోటితో తీసుకోలేదు. అంటే నీకు తగిన కాలమునందు ఏం చెయ్యాలో దేవుడు తెలుసు. మరి నువ్వెందుకు ఆరణ పడతావు? నువ్వు దేవుని కంటే గొప్పవాడు కాదు కదా, నువ్వు దేవుని కంటే ఎక్కువ ఆలోచించాడు కాదు కదా. ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి అనేసి జరిగిన సమయానికి వచ్చి నువ్వు ఆలోచిస్తున్నావే, జరగాల్సిన సమయానికి వచ్చి నువ్వు ఆలోచించగలిగితే ఇక నువ్వు ఎంత ముందు ప్రయోజనం అవుతావని ఆలోచిస్తున్నావు అంటే ఆలోచించలేదు. కానీ ప్రియులారా, అక్కడ విషయాలు గమనించండి. యోబు గారు చెప్పిన విషయం చిన్న విషయం కాదు. అందరూ వదిలేశారు, చివరికి భార్య కూడా వదిలేసింది. స్నేహితులు, అర్థం చేసుకున్న స్నేహితులు, ఏమండి అలాంటి వారు కూడా చివరికి వదిలేసి వెళ్ళిపోయారు. ఇదంతా అనేక విషయాలు, భార్య, పిల్లలు, యవదాస్తి, దాసదాసీలు, ఉన్న హోదాతనం అంతా పోయిన తర్వాత ఒంటరిగా అతడు పెంట కుప్పల మీద కూర్చున్నాడు, బూడిద రాసుకున్నాడు. ఏమండి ఆ గాయాలతో, ఆ కురుపులతో, ఆ పురుగులతో అతడు ఆ మండుటెండలో ఎన్ని అనుభవించాడు. అనుభవిస్తే ఏమన్నాడు తెలుసా? నా ఇంటి వస్తువు ఏది కూడా
తొక్కుకోలేదు. ఎన్నో అనుభవిస్తానే. ఏంటని ధైర్యము? ఏమిటి ఆ ధైర్యం? ఏంటి ఏమండి ఆ ధైర్యం? ఏంటి అతనికి? దేవునిలో ఉన్న వ్యక్తికి అదే ధైర్యం ఉంటుంది. దేవునికి స్తోత్రం. నేను బాధించబడుతున్నానంటే, నేను ఒంటరివాడిని అవుతున్నానంటే, నేను గాయపరచబడుతున్నానంటే, నేను వేధించబడుతున్నానంటే, నేను అవమానపరచబడుతున్నానంటే, నేను హేళన చేయబడుతున్నానంటే, ఏ విధముగానైనా దేవుడిని ఆశ్రయించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ విషయాన్ని గమనించాలి. నన్ను వాడు అన్నాడా అని నువ్వు ఆలోచన చేసావు అనుకో, నువ్వు అక్కడ ఆగిపోతావు. అంతేనా? వాడు నన్ను అవమానిస్తున్నాడా అని నువ్వు ఆలోచన చేశావు, నువ్వు అక్కడ ఆగిపోతావు. వాడు నన్ను దూషిస్తున్నాడా అని నువ్వు ఆలోచన చేసావు, నువ్వు అక్కడ ఆగిపోతావు. అంతే. 86,400 సెకండ్లో నువ్వు 400 సెకండ్ల గురించి నువ్వు ఆలోచన చేసావంటే ఆ 86,000 సెకండ్లు ఏమైపోతాయంటే నిష్ప్రయోజనం అయిపోతాయి. అంతే. ఒక్క సమయంలో ఒక 5 నిమిషాల సెకండ్లలో ఉన్న విషయాన్ని నువ్వు ఆలోచించిన సమయాన్ని నీవు రోజల్లా రుద్దుతూ ఉన్నవంటే ప్రియులారా, నీ జీవితము ఇంకా వృద్ధి అవ్వడానికి అవకాశం లేదు. రాలిపోద్ది సెకండ్లో ఒక ఆకు. ఆ రాలిపోయిన ఆకుని గురించి ఆ చెట్టు ఆ దినమల్లా ఆలోచన చేస్తూ ఉన్నదంటే కొత్తదనం ఏమొచ్చింది కదా దానిలోనికి? రాదు కదా. అది ఆలోచించవలసింది ఏంటి? ఇక దీనితో పని అయిపోయింది, దీనితో పని అయిపోయింది, ఇంకంతే. ఇంకేం తర్వాత ఏం రాబోతుందో. దొంగ నా సైకిల్ ఎత్తుకెళ్ళిపోయాడు. నేను సైకిల్ తొక్కుకోండి ముందు ఏ వస్తువని దేవుడు ఇచ్చాడు కాబట్టి ఇది చాలా శ్రేష్టకరం అని చెప్పి నేను ఆలోచించేవాడు. నేను ఏ వస్తువు ఊరకనే లేకపోతే ఇది వచ్చింది కదా, అప్పనంగా వచ్చింది కదా, దీన్ని ఇలా చేద్దాం అలా చేద్దాం ఎప్పుడు నేను ఆలోచన చేయను. నేను ఇంకో విషయం ఏంటి తెలుసా? మేము ఏకాంతంలో ప్రార్థన చేస్తూ ఉంటే విజయవాడ లంకలో, అక్కడ కృష్ణ లంకలో ప్రార్థన చేసేవాడు. ఒకసారి చుడిగాలి తిప్పేసేది అనమాట. ప్లేట్లో అందరూ అన్నం పెట్టుకున్నాము. ఈ సుడిగాలు తిప్పేసి ఏమించిందని వేసుకొచ్చింది. ఇప్పుడు అన్నం ఏం చేయాలి? పడేయాలి కదా. పడేయాలి. పడిచేస్తావా? ఇద్దరు అన్నం తింటున్నాం, నాతో పాటు సేవకుడు. ఈ అన్నం తింటా ఉంటే నోట్లో కరకమంట కదా. నేను తిన్న అన్నము ఈ శబ్దం నా నోట్లో నుంచి పక్కన అయ్యగారికి వినపడుతుంది, పెద్ద అయ్యగారికి. అప్పుడే ఒక ఆయన వచ్చి అన్నం పెట్టుకున్నాడు. ఆయన ప్లేట్లో అన్నం పడలేదు, ఇసుక పడలేదు. ఆయన తిన్నాడు. పచ్చడి మిగిలిపోయింది, ఏం చేయండి? పడేసాడు. నేను ఆ ఇస్తాను పడ్డేస్తాను అని తినేసాను. ఇది అడిగాడు, పడేసాడు. పిలిచాడు పెద్ద విజయవాడకి, అందరూ పిలిచి ఏమయ్యే పచ్చడి ఎందుకు పడేసావు అన్నాడు. మిగిలిపోయింది అయ్యారు, పడేసాను అన్నాడు. నువ్వు రా నన్ను పిలిచాడు. మేము ఇద్దరు నిలబడ్డాం. నీ ప్లేట్లో ఇసుక పడిందా అన్నాడు. పడింది అయ్యారు. నువ్వు ఎందుకు పడేయలేదు అన్నాడు. పడేసానం కాదు కదా అయ్యారు ఇది అన్నా. నువ్వెందుకు పడేసావు అన్నాడు. ఎక్కువైందని పడేసాను అన్నాడు. అంటే ఎక్కువైందని తిన్నాడా లేక ఇక దొరకదని తిన్నాడా? ఇది దేవుడిచ్చిన ఆహారం. వీలైతే చేతనే తినే ఎంత తింటావు అంతే పెట్టుకో, కానీ ఎక్కువైంది తొక్కువైందని చెప్పేసి అనేసి నువ్వు పడెత్తకూడదు అనేసాడు. అంత ఇష్టముగా నేను తొక్కుతున్న సైకిల్ దొంగట్టుకు వెళ్ళిపోయాడు. ఇంటికొచ్చి నా చెప్పులు వేసుకొని సైకిల్ ఎక్కి మంచం కోసం పెట్టుకొని తొక్కుని పోయాడు. నా చెప్పులు వేసుకొని సైకిల్ ఎక్కి మంచం పోయి తొక్కుని పోయాడు. తిరిగాం. సైకిల్ పోయిన చేసాకంటే పోనే గారు అని చెప్పి అనేసి నెల్లూరులో ఒక బండి చూసి, ఏంటది స్పెండర్, హీరో స్పెండర్. సైకిల్ పోతే ఏమొచ్చింది? పోయింది కదా అని కూర్చొని ఎడుతూ ఉంటే బైక్ వస్తుందా? ఈ నెల్లూరులోనే బైక్ కొన్నాడు ఆయన. ఏమో పోవడం ఆ దేవుని చిత్తము, పోవడం దేవుని చిత్తము, బైక్ రావడం దేవుని చిత్తం. ఆ సైకిల్ బైక్ రాదేమో. ఎక్కడ కొన్నావు ఇస్తా కదా బండి? నెల్లూరు ఎక్కడ? గుర్తులేదు. అదే మాకున్నది మనము. తర్వాత ఏంటి పరిస్థితి అంటే ఇంకా అమ్మ కూడా ఆలోచించి ఇంకే పోదామనే గారు బైక్ కొందాం, అంతేనా? ఎందుకంటే మీరు తప్పుగా అర్థం చేయవద్దు, మా గురించి వాళ్ళ గురించి చెప్తున్నాయి కానీ అనుకుంటారేమో. ఎందుకంటే మొదట నేను ఈ సోమశిల గ్రామానికి వచ్చినప్పుడు వాళ్లే పరిచయం. వ్యాపారమ్మ, రెండోది సాకు. వీళ్ళు ఎంతగా అంటే అసలు ఏది పోయినా ఏ జరిగినా నిజంగా చెప్తాను ఒక మాట, అంటే నేను గొప్పగా చెప్పే మాట కాదు, కానీ
ఏదైనా చెయ్యాలనుకుంటే పోటపోటుగా చేసేవాడు అనమాట. ఇప్పుడు ఈయన ఒక 10,000 వేసుకున్నాకు ఏమో 10,000 తన అయ్యారు అని చెప్పేసి అమ్మని. అంటే ఏదో వేరో మీద కాదు, సేవకుడికి ఎంత అవసరం ఉన్నదో ఈ అవసరం ఉండబట్టే కదా అతను ఈ మాట చెప్పాడు అని వెంటనే స్పందించి దానికి మూవ్ అయిపోయేవాడు. అంటే ఆ పరిస్థితులు అలాంటి సందర్భాలు జరిగేటి అనమాట. వెంటనే బైక్ వచ్చింది. ఈ బైక్ని తిప్పి 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 నాకు ఈ బైక్ తోలుతా ఉంటే చిన్నదైపోయింది కదా, అంతే కదా. ఎందుకంటే చెగిలి వెళ్ళినప్పుడు ఏది ఆశ ఉండదు. అంటే జర్నీ ఇప్పుడు జర్నీ అనమాట. అప్పుడు అక్కడి ఇక్కడ రావాలంటే ఇప్పుడు ఎలా, ఇప్పుడు బైక్ వచ్చేస్తున్నాను నేను, చెగిలి రాలేను కదా. ఆ బైక్ ఉంది కాబట్టి అయ్యారు వచ్చానంటే సమయం ఇంకా దేవుని పని జరగాలి కాబట్టి ఇంకా ఆటంకం ఉండేది ఉండకూడదు. ఇంకా బస్సు అందకపోతే ఇంకా ట్రైన్ అందకపోతే బైక్ వచ్చేసేవాడు నేను. ఇక ఇది చిన్న బైక్ అయిపోయింది, పోనీ ఎలా అనుకుంటే ఇబ్బంది అవుతుంది చెప్పేసి నేను ప్రార్థన చేసుకుంటున్నాను. కానీ కొన్ని చోట తిరిగాను కూడా. అంటే ఆ హీరో హోండాలోనే ప్యాషన్ క్లాస్ ఒక బండి ఉండేది అనమాట. ఇది కావాలని నేను తిరుగుతూ ఉంటే ఒక చోట దేవుడు ఏర్పాటు చేశాడు. ఇప్పటికి ఈ రోజు కూడా ఆ బండి ఉంది. ఆ బండి ఎక్కడికి పోవాలి, ఆ బండి ఇప్పటికే ఉంది. అది చర్చిలో ఒక అబ్బాయి దాన్ని తోలుతున్నాడు అనమాట. అంటే ఇచ్చేయడము లేక ఏదో జరిగిందని కాదు, ఒకరు పోయిందేమో దేవుని చిత్తం. అది పోయిందంటే దేవుని చిత్తము. చగిలిపోయింది, పైకి వచ్చింది. అంటే ఒకవేళ అది పోగొట్టి ఒక బైక్ కావాలి ఇలాంటి సందర్భాలు కూడా ఉంటాయి. కానీ ఒక విషయం తెలుసా, బైక్ డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకోవడానికి ఆయన వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు, ఏమయ్యా నువ్వు పాస్ గారు అంటున్నావు కదా, మరి రాబోయే కాలంలో ఒకవేళ కారు కొంటావేమో, కారు చదువుతావేమో, నువ్వు కారు కూడా పెట్టుకోమన్నాడు. నేనన్నాను, నాకేదో బైక్ ఏదో దేవుడు కొని ఇచ్చాడు, నేను కారు కొనుక్కుంటానా, కారు కొని స్థితికి నేను వెళ్తానా, నేను నా కారు వద్దు బాబు, ఈ బైక్ నాకు చాలు, నాకు బైక్ పెట్టమని చెప్పి అన్నాను. ఏమో ఎక్కువ 200 కదయ్యా, 600, 200, 800, 800కి నీకు బైక్కి కారుకి 2 డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది కదా అన్నాడు. ఆ 200 ఇవ్వలే కాదు, కానీ ఇదే నాకు చాలు, ఇదే మీద గొప్ప అనుకున్నాను నేను. కానీ ఆలోచించండి, ఏది జరిగినా దేవుని చిత్తమే, మన ఆలోచన అక్కడ జరగదు. కాబట్టి ఏంటంటే మనం దేవుని చిత్తాన్ని తల వంచాలి. జరిగిన విషయమా 400 సెకండ్లు కూర్చొని ఆలోచన చేస్తా ఉన్నామంటే జరగాల్సిన ఆగిపోతే అక్కడ నీకు నీ జీవితంలో. ఉదాహరణ గొడవ వచ్చింది, ఇది ఎందుకు జరిగింది ప్రభు అని దేవుడి దగ్గర విచారించాలి. కానీ ఆ గొడవ గురించి ఆలోచించుకున్నా ఉన్నామనుకో జరగాల్సిన కారణం అయిపోద్ది అంతే. గమనించండి, ఏంటి నా జీవితంలో 3 రోజులు వ్యర్థంగా పోయిందా అనుకున్నాను నేను. 3 రోజులు వ్యర్థంగా పోయిందా అన్నాను కూడా ఆ మాట. నేను నా జీవితంలో ఇప్పుడు సేవా జీవితంలో ఇప్పటి వరకు వచ్చి నేను 21 సంవత్సరం సేవ చేశాను, కానీ నా జీవితంలో ఒక్క సమయం వృధాన్ని గడపలేదు నేను. ఒకవేళ ఖాళీ స్థలంలో గడిపేసాను, దేవుని దగ్గర గడిపాను, కానీ వృధాగా గడిపోయిన 3 రోజులు పోతుందని చెప్పి అనుకున్నాను నేను. కానీ వచ్చిన పని వృధా కాలదని చెప్పి అనేసి దేవుడి దాన్ని నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వ్యర్థంగా ఏది పోదు, వ్యర్థము కాదు. ఒక గాయమైందా, ఒక బాధ కలిగిందా, ఒక నష్టం వచ్చిందా, ఒక ఆపద వచ్చిందా, దాని వెనకాల గొప్ప కార్యం దేవుడు దాచించని ఆలోచించండి. ఒక కీడు వచ్చిందంటే ఆ కీడు వెనకాల దేవుడు మేలు దాచించుతాడని అర్థం. ఈ విషయాన్ని మనం గుర్తించలేకే ఆ జరిగిన కొద్దిపాటి సమయాన్ని ఊహించుకుని మనం ఏమైపోతున్నామంటే ప్రియులారా జరగాల్సిన ఆగిపోతుంది అనమాట. అంటే రావాల్సిన నూతన బలము, రావాల్సిన సిగురు, రావాల్సిన ఫలం ఏమైపోతుంది, ఆగిపోతుంది. ఈ విషయాన్ని మనం గుర్తించాలని దేవుని యొక్క లేఖ తెలియజేస్తూ ఉన్నాడు. ఏం జరుగుతుందంటే అతనికి 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలు, 1000 జతల ఎడ్లు, 1000 ఆడగాడుదలు. ఏమండి కుమారులు ఎంతమంది రావాలి ఇప్పుడు? 14 రావాలి కదా. చాలా 7,000 గొర్రెలకు 14,000 గొర్రెలు వచ్చినప్పుడు 3,000 ఒంట్లు, 6,000 ఒంట్లు వచ్చినప్పుడు మరి 7 కుమారులు 14 కుమారులు రావాలి కదా. రావాలా? అవునా? తర్వాత ముగ్గురు కుమార్తెలు కలిగారంట. ఆ కుమార్తెలు ఎలా ఉన్నారంట చదవండి కూడా. ఆ దేశమంతటికి యోబు కుమార్తెలంతా చూసారా, అంత సౌందర్యవతులు అంట ఆ దేశంలో కనబడలేదంట. అంత చక్కని పిల్లల దేవుడు మరలా ఇచ్చాడు. పోయింది కదా, పోయింది కదా. అంటే పోయింది, ఎందుకు పోయిందో నీకు తెలియదు, నాకు తెలియదు. అయితే ఈరోజు కూడా చాలా మంది అలాంటి ఆలోచనతో ఉంటే యోబు గారు ఇచ్చాడు కదా నాకు ఇస్తాడేమో. ఏమండి, ఒకవేళ ఆ ఆశీర్వాదం నీకు ఇస్తాడేమో. ఏమండి,
ఇవన్నీ ఎక్కడ దాచించాడంటే, ఎక్కడ ఉంచాడంటే దేవుడికి శరీర సంబంధంగానే కావచ్చు, లేకపోతే ఆత్మీయ సంబంధంగానైనా కావచ్చు. ఒకవేళ ఇక్కడ ఇవ్వలేదు అనుకోవచ్చేమో, నీ పిల్లలు దేవుడు నీకు అక్కడ భద్రంగా సమకూర్చి ఉంచాడు. నా నిమిత్తము ఒక అక్కనైనాను, లేక తల్లిదండ్రులైనాను, తమ్ముడైనాను మీరు వదిలిపెట్టుకుంటే తర్వాత ఎంతమంది ఇస్తారంట? ఒక్క నిడిచిపెడితే ఎంతమంది ఇస్తారంట? అన్ననైనాను, తమ్ముడినైనాను, తండ్రినైనాను, తల్లినైనాను విడిచిపెడితే ఏమండి దేవుడు తనకిచ్చే ఫలం ఎంతమంది అంటే 100 రెట్లలో కనబడుతుంది అక్కడ. అలాగని వదిలేయమని కాదు. అంటే ఒక తండ్రి అయినా, ఒక తల్లి అయినా, ఒక అన్న అయినా, ఒక చెల్లి అయినా ఎంత బంధమై ఉంటుందో, ఎలాంటి బంధత్వం కలిగి ఉంటారో చెప్పుతున్నాడంతే అక్కడ. ఏమండి అలాంటి బంధానికి నువ్వు విడిపిస్తావు కాబట్టి నువ్వు విడిచిపెట్టుకోవడం కష్టమది. కానీ ప్రియులారా, అది దేవుని కొరకు నువ్వు త్యాగం చేస్తే దేవుడు అంటున్నాడు దానిని నీకు 100 రెట్లుగా చేస్తానంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకే ఏది తక్కువ కాదు, తక్కువైందని అనుకోవద్దు. ఒకవేళ ఇది పోయింది కదా, ఇది పోవడం దేవుడి చిత్తము. ఏమి ఇవ్వబోతున్నాడు ఆయన కొరకు ఎదురు చూడు, ఇచ్చేదాని కొరకు ఎదురు చూడు, పోయిన దాని కొరకు ఎదురు చూడు. పోయింది కదా, ఇంకా జరిగిపోయింది, గడిచిపోయిన సమయం కదా. ఒకవేళ రావాలా దేవుడి చిత్తం అయితే ప్రార్థన చేయి, రావాలా దేవుడి చిత్తం తిరిగిపోతుంది. మళ్ళీ పోకుండా రాకుండా ఉండదు. ఏమంటే పోవడము రావడము పోయింది పోతుంది. ఒకవేళ రావాలని ఉద్దేశించిన దేవుడు సమకూర్చిస్తాడు. ఒకవేళ రావాలని దేవుడు అలా పోగొట్టి మనం ఇవ్వాలని ఉద్దేశిస్తే మళ్ళీ వచ్చింది. కనుక ప్రియులారా, అందుకే ఏం మాట్లాడుతున్నట్టే నా ఇంటి వస్తువు నీ డేరా క్షేమం అని నీకు తెలుసు. నీ ఇంటి వస్తువు లెక్క చూడగా ఏది తక్కువ కాలేదు, పోలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అంటే పోతున్నా తిరిగి వస్తుందా? జీవితంలో కూడా దేవుడు నీకు ఇచ్చిన జనాలకు అలాంటి శ్రేష్టకరమైనవి వృధాగా పోనివద్దు. పోవడానికి అది నువ్వు వృధా చేయవద్దు. గడిచే సమయంలో, పోయే సమయంలో ఒకవేళ నీ జీవితంలో సేదనుభవాన్ని నిలిచాయేమో, రాబోయే దినములకి దేవుడు మధుర అనుభవాన్ని సమకూర్చబోతుంటాడు. సేదనుభవం కూర్చొని ఆలోచించుకున్నామో అనుకోండి, ఆ సేద నేడు నోట్లో పెట్టుకొని వెళ్ళి తీపి తిన్నాం అనుకోండి, తీపి కనిపించిందా, సేద కనిపించిందా? తీపి కనిపించిందా, సేద కనిపించిందా? తీపి అనిపించిందా, సేద అనిపించిందా? సేద నోట్లో పెట్టుకుని తీపి నోట్లో పెట్టుకుంటుందంట, తీపి అనిపిస్తుందంట. వ్యాపారం తాగు, అది నోట్లో పెట్టుకో, వెంటనే తేం తాగు. ఇప్పుడు నీకు చేదు అనిపించిందా, తీపి అనిపించిందా? ఎందుకని కదా? అంటే ఆ చేదును జ్ఞాపకం చేసుకుంటున్నాం అని కూడా ఒకవేళ తేరు వచ్చింది అర్థం అవ్వదు. కాబట్టి ఆ చేదు అనుభవాన్ని వదిలేయి, జరిగిన చేదును వదిలేయి. జరగాల్సిన తీపిని కూర్చి దేవుడు నాకు సమకూర్చిపోతున్నాడు అని ఒక నమ్మకానికి, ధైర్యాన్ని కలిగి ఉంటే యెహోవా యందు ధైర్యం తెచ్చుకొని నువ్వు నిలవగలిగితే ప్రియులారా, పోయింది ఒకటైతే 2 మరలా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు గుర్తించి నువ్వు దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలని దేవుని మాట తెలియజేస్తున్నాడు. దేవుడి కోసం మనం దీవించరు కాక ప్రార్థన చేసుకుందాం. అందరి మోకాళ్ళని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుల మహోన్నతుల ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు చెల్లించుకొస్తున్నాం. యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన చేస్తుండగా సమయం నీది, తరుణం నీది, మేము ఏది తెలుసుడుగా నా తండ్రి మీరు మాతో మాట్లాడి ఉన్నారు. తండ్రి, మా ఇంటి వస్తువులు లెక్క చూసినప్పుడు ఏది పోలేదని చెప్పినప్పుడు వేరే పోయి ఉంటే తన వెనక నా తండ్రి ప్రభు నీకు చిత్తమై ఉందని నా తండ్రి నీ మాట ఉందని ప్రభు మీరు తెలియజేసి ఉన్నారు. ప్రభుత్వం మీరు జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి. దేవా లెక్క చూసుకొస్తున్నామా? దేవా ఇదిగోతులు వాటిని గురించి ఆలోచించుకొస్తున్నామా? జరిగిపోయిన విషయం గురించి మేము తలపిస్తున్నామా అని ఒకవేళ ఇదిగోతుంది నాయన మేము ఉండగలిగితే తండ్రి, జరగవలసిన విషయం మాకు అర్థం కావలేదు నాయన. ఇది వచ్చిన శిగురు మాకు తెలియదు నాయన, మరలా నూతన బలం మాకు రాదు నాయన. దేవాన్ని వరకు ఎదురు చూసిన ధైర్యంతో ఉంటే ఇవన్నీ మేము పొందుకుంటామని ఎక్కడ మీరు సెలవించారు.
దైవం మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి. ఇప్పుడు వచ్చిన బిడ్డలందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభు నిజమేనైనా నా జీవితంలో జరిగిన యొక్క చేదు అనుభవమే నేను తలంచుకొని తండ్రి మధురమైన క్షణాలు నా జీవితంలో గతించబోతున్నాయి అని గుర్తించగా ప్రభు నేను తలంచుకున్నా తండ్రి. దేవా ఇప్పుడు వరకు ఈ స్థితిలోనే కొనసాగుతూ ఉన్నాను దేవా. దేవా ఎక్కడికి చూసిన రోజు వారి ఉపస్తంభం ఎలా మారిపోయిందో అలాగే ప్రభు కలిసిన సమయం తలంచుకుని ఉపస్తంభంగా మారిపోయి పనికిరాని వాడైపోతున్నాయి. కానీ నా ముందున్న మధురాన్ని గుర్తించు ప్రభు, నా ముందున్న ప్రభువాన్ని గుర్తించున్నాయినా నేను మధురముగా మార్చబడలేకపోతున్నాను తండ్రి. దేవా బద్దే మోయి విడిచి మోయం చేసి మోయినా నయ్యమినా తండ్రి మారగా మధురంగా ఉండే మా స్త్రీ నన్ను మారంగా మార్చబడిందని చెప్పేసి అయినా నేను మారగా మార్చబడిపోయాను, చేదుగా మార్చబడిపోయాను. బద్దే జీవించలేను నేను. ఒకవేళ జీవించాలనుకున్న నా పేరు మా మారాన్ని పిలవని చెప్పేసి నా తండ్రి దయ్యిన దేవా మధురముగా పిలిచేవు నేను వేలాది చెల్లించుకొస్తున్నాం ప్రభువా. దేవా మారని మధురముగా మార్చేయ దేవుడు నీవే కదా మా ప్రభువా. మూడు పరిపోయిన మా బ్రతుకులను సిగిరింప చేసే దేవుడు నీవే కదా నైనా. మా పక్షుల పూర్ణ రక్షణ కలిగే దేవుడు నీవు ఉన్నావని లేఖని జన్మిస్తున్నారు దేవా. నీకే వేలాది స్థుతులు చెల్లించుకొస్తున్నాం సమయంలో నా తండ్రి. అలానే మా బ్రతుకులు నా తండ్రి చేదైన మా బ్రతుకులు మా ప్రభువా. దేవా మధురముగా మార్చులకు నా తండ్రి మీరు మాట్లాడుతున్నారు నాయన. చేదైన మా అనుభవాలు ప్రభువా, దేవా మధురమైన అనుభవాలుగా మీరు మార్చబోతున్నారు మా ప్రభువా. దేవా ఇదిగోని చేదైన మా కష్టాలు మా ప్రభువా, దేవా ఇదిగోనైనా మధురమైన ప్రభువా ఆత్మ స్థితిలోకి నడిపించబోతున్నారని చెప్పేసి గుర్తించినైనా గడిచిన సమయం తలంచగానైనా గడవలసిన సమయం నీ వైపు తిరిగి ధైర్యం తెచ్చుకునేలాగా సహాయం చేయండి. గడిచిన సమయం తలంచగానైనా దావీదు కదా నీ వైపు తిరిగి నీ నామం కూడా ధైర్యం తెచ్చుకున్నాడు కదా దేవా. అటు ధైర్యాన్ని మాకు దయచేసిన తండ్రి నీలో మేము ఫలించలే, నీలో మేము నిలిచలే, నీలో ప్రభు మేము నిలబడే విధంగా మీరు మమ్మల్ని అనుగ్రహం చేయండి. రైతు మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా. మా జీవితంలో కొన్ని ప్రభువా దేవా కొన్ని విషయాలు జరుగుతున్నాయంటే నాయన దేవా మీ చేతిగా మారుతున్నాయంటే మా ప్రభువా. అది ఒకవేళ మా యొక్క భక్తి వలన, ఒకవేళ నా అయోగ్యత వలన ప్రభు, ఒకవేళ నా తండ్రి నా అజగ్రత వలన, ఒకవేళ నా తండ్రి మేలు కొరకాయ తలంచిన తండ్రి నీలో నేను ఫలించడం, నీలో నేను నిలిచడానికి ప్రభుత్వం అనుగ్రహం చేయండి. కృపకలిగిన మా దేవానికి వేలాది స్తుతులు చెల్లించుకొస్తున్నాం. మా అందరితో మీరు మాట్లాడిన ప్రభు ఈ సమయంలో శరీరం మీరు జ్ఞాపకం చేసుకునే ప్రభు. ఎవరి ఆశతో నిలిచి ఉన్నారో ప్రభు, ఎవరి యొక్క సేద అనుభూతితో నిలిచి ఉన్నారో ప్రభు, వారి సేద అనుభవాన్ని తీసివేసిన తండ్రి మధురమైన అనుభవం నడిపించే ప్రభు నీలో ఫలించే విధంగా సహాయం చేయండి నా తండ్రి. గొప్ప దేవుడు నీవు అడుగుతున్నాం ప్రభు, సృష్టికర్త దేవుడు నీవు అడుగుతున్నాము తండ్రి. దేవాని యొక్క నా తండ్రి దేవ ఆలోచన తలంచుకున్నాం ప్రభు. మేము తలంచలేమునైనా ఎందుకంటే ప్రభు దేవా మా ఆలోచన వేరు, నీ ఆలోచన వేరు, మా తలంపులు వేరు, తలంపులు మా మార్గంలో నీ మార్గం వేరే ఉన్నావు దేవా. దైవం మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. నీ మాటలో పడే వారిగా మాకు సహాయం చేయండి. ఈ చిత్తాన్ని ఎదుర్కొనే వారిగా మీరు మాకు సహాయం చేయండి. నీలో ఫలించే వారిగా మీరు మాకు సహాయం చేయండి. ఆలస్యం అవుతుందంటే అది నేను కొరకని చెప్పేసాను ప్రభు, నష్టపడుతున్నాయంటే అది ప్రభు లాభం కొరకని చెప్పేసాను ప్రభు, గాయపరచబడుతున్నాయంటే నేను ప్రభు తృప్తి పొందబడబోతని చెప్పేసాను ప్రభు. నేను నీలో గుర్తించలాగా మీరు మాకు సహాయం చేయండి ప్రభు. ఈ కృపను మాకు అనుగ్రహం చేయండి నా తండ్రి. శరీరం బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకుని శరీరం మీరు మాకు అనుగ్రహం చేసి మహిమాగ్రత ప్రభుత్వం పొందవచ్చున్నాం ప్రభు. దేవా ఇదిగో నా తండ్రి ఆయన ఆలస్యంలో చూసిన ప్రభు విధానం ప్రభు, ఆ యొక్క నా తండ్రి సమయంలో తెలిసిన ప్రభుత్వం జరిగిన సందర్భం ప్రభు చూసినప్పుడు నా తండ్రి భక్తుల జీవితాల్లో మా ప్రభు మీరు చేసిన అద్భుత కార్యములు మేలు ప్రభు ఎన్నో జరుగుతున్నాయి కదా దేవా. అయితే మీరు జ్ఞాపకం చేసుకుని ఆదరించి సహాయం చేసిన శరీరం ఉంచుతారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్.